హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన వెంబడే మా ఇంటికి అయితే పోయినాము. ఇంకా మా పెద్దమ్మనేమో ఇక్కడ వంట చేస్తుంది. వాటర్ ప్లాంట్లో అనమాట. మొత్తం ఇంకా సామాన్య ఈతలకి పెట్టినాము. ఎందుకంటే ఈ చెత్త పోస్తున్నారు, స్లాబ్ వేస్తున్నారు. ముందర 2 రూములు కట్టినాం కదా, దానికి స్లాబ్ వేస్తున్నారు. ఇంకా అందుకని వంట అంతా అవతల వేస్తున్నారు. ఇంక ఇక్కడనేమో మా నాన్నమ్మ పెబ్బర్ గుగ్గిళ్ళు అంటే స్లాబ్ పోస్తే పెబ్బర్ గుగ్గిళ్ళు వేస్తారు కదా, అందుకనేసి ఇంకా పెబ్బర్లను గాలి ఇస్తుంది. గాలి ఇచ్చి ఇంకా పొయ్యి మీద అంటే ఉడకబెట్టడానికి వేస్తుంది. ఫస్ట్ నీళ్ళు కాగిన తర్వాత, నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత పెబ్బర్ గుగ్గిలు అందులో వేసేయాలి పెబ్బర్లను. ఇంకా గుగ్గిలు ఇనంగా అన్నీ ఉడికిన తర్వాత ఇంకా తెచ్చిపెట్టినాము పప్పు, గుగ్గిళ్ళు, రైసు ఇవన్నీ అయితే ఫస్ట్ అయిపోయినాయి. ఇంకా మా పెద్దమ్మనేమో బచ్చాలకైతే పిండి తడిపేసి పెట్టింది. ఇక్కడనేమో అలాగే బచ్చాల కోసం శనగపప్పు ఉడకబెడుతున్నారు. అదేనండి పూర్ణంకు. ఇంకా ఈడ నాయనమ్మనేమో శనగపప్పు ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తుంది. ఇంకా పప్పు ఉడికిన తర్వాత అందులోకి బెల్లం వేసేసుకొని, అలాగే ఇలాచీల పొడి, శొంఠి పొడి ఉడక వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము. ఇంకా అది బెల్లం మినంగా వేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు పూర్ణం అవుతుంది. ఇక్కడనేమో స్లాబ్ వేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకా మా అమ్మనేమో ఫస్ట్ ఇంకా పూజ చేయాలన్నమాట. పూజ చేసిన తర్వాతనే స్టార్ట్ చేసిర్రు. ఇంకా బొట్లు పెట్టేసి ఊదిబత్తులు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఇంకా అట్లా డబుల్ గినంగా పెట్టేసి మొక్కిండ్రు. మొక్కిన తర్వాత ఇంకా స్లాబ్ అయితే రెడీ, అంటే సిమెంట్ ఇసుక అన్నీ కింద అది కలిపేసి ఇచ్చింది. ఇంకా పైకి అది తీసుకొచ్చి పోస్తున్నారు. ఇంకా పైననేమో అప్పటికే ఇంక కింద పైపులు గినంగా అన్నీ వేసేసిర్రు. వేసిందంటే కరెంటు కోసము. ఇంకా ఆయనేమో మా ఇల్లు కట్టిన మేస్త్రి, ఫస్ట్ అటు సైడ్ వేయాలి సిమెంట్ అనేసి ఫస్ట్ 2-3 తీసుకొని, అంటే దాంతోటి తాపితోటి అక్కడ సిమెంట్ వేసిన తర్వాత ఇక్కడైతే సిమెంట్ మొత్తం పోస్తారు. పోసిన తర్వాత అది మొత్తం సమానంగా వచ్చేలాగా ఇట్లా నీట్గా కట్టెతోటి అనేసి చేస్తారనమాట. చాలా ఈజీ అనిపించింది. చాలా తొందరగా, అంటే తొందరగా దెబ్బ 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 చూడగానే చాలా, అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కిందనేమో కలిపేస్తున్నది, అదేమో మిషన్ లాగా ఉంది కదా, రౌండ్గా ఉంటుంది కదా, అది సిమెంట్ కలిపేస్తుంది, దబ్బున పైకి అందిస్తుంది. వీళ్ళు తెచ్చి ఇక్కడ పోసేస్తున్నారు. చాలా, అంటే చాలా తొందరగా అయింది. చూస్తుంటేనే సగం రూమ్కి వచ్చేసింది. ఇంకా వీళ్ళేమో ఇక్కడ ఆ సిమెంట్ వేసిపోయారు కదా, దాన్ని మొత్తం లేవల్ చేసి నేను మొత్తం అన్నిట్లకంటే నీట్గా పట్టేలాగా సమానంగా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా హనీ పాపనేమో మెట్ల మీద ఫుల్ ఆట ఆడుతుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ఇది చేస్తున్నారు కదా, ఇంకా స్లాబ్ తొందరనే అవుతుంది అనేసి ఇంకా మేము బచ్చాలు చేయడానికైతే కిందికి పోయినాము. ఇగో పూర్ణం అయితే ఇది మొత్తం చల్లార్చుకోవాలి. బెల్లం వినంగా అన్నీ ఇష్టం కదా, ఇది చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే గట్టిగా పూర్ణం లాగా అయితే వస్తుంది. మేమేమో కందిపప్పుతో చేస్తాం మా అత్తమ్మ వాళ్ళ సైడు, అమ్మ వాళ్ళేమో శనగపప్పుతో చేస్తారు. ఇక్కడనేమో నానమ్మ పిండితోటి కొంచెం చపాతీ కర్రతోటి రాకేసి అందులో పూర్ణం పెట్టి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నది. ఇంకా తొందరగా చేద్దామనేసి అన్నీ ఫస్ట్ అయితే పెట్టేసి ఇంకా రెడీ చేస్తుంది. మేమేమో అంటే ఇక్కడ అమ్మ వాళ్ళేమో చిన్నగా చేస్తారు, ఇట్లా మందంగా చేసి చిన్నగా వస్తాయి, పూరీల టైప్ చేస్తాము. అక్కడ అత్తమ్మ వాళ్ళు ఎట్లా అంటేనేమో కందిపప్పుతో చేస్తాము, పెద్దగా వస్తాయి, పల్సగా చాలా పెద్దగా చేస్తామన్నమాట. ఇంకా బచ్చాల కాగితం అని ఉంటుంది పేపరు, అది కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంటుంది, అది దాంతో చేస్తే చాలా ఈజీగా వస్తాయి, పల్సగా మంచిగా వస్తాయి. ఇంకా ఇంకోటి ఏమంటే మైదా పిండి అవి ఇవి కలుపుకుంటాం బచ్చాల పిండికి. కొంచెం మైదా పిండి అలాగే గోధుమ పిండి 2 సమానంగా వేసుకుంటాము. పిండి బాగా మెత్తగా కలుపుకుంటే బాగా వస్తాయి బక్షాలు, సూపర్గా అంటే సూపర్గా వస్తాయి. ఇంకా నానమ్మ పిండి ఫస్ట్ అందులో పూర్ణం పెట్టేసి ఇంకా డైరెక్ట్ పెండ మీద వేసి చేయితోటి ఒత్తేసుకుంది. ఇంకా ఒత్తేసిన తర్వాత 2 సైడ్స్ నూనె వేసుకొని మంచిగా నీట్గా మొత్తం జర పొంగేలాగా మంచిగా నీట్గా కాల్చుకోవాలి. ఇంకా మా పెద్దమ్మనేమో ఇక్కడ చేసి ఇస్తుంది, మా మమ్మీ ఏమో మిక్సీ పడుతుంది, ఇంకా నాన్నమ్మనేమో టక పెండ మీదనే చేసేస్తుంది. ఇంకా మేము బచ్చాలు చేస్తుంటే మా డాడీ గినంగా వచ్చి చూస్తున్నాడు, మా మమ్మీ గినంగా. ఇంకా మమ్మీ ఏమో ఇంకా అంటే మాట్లాడుకుంటూ చేస్తున్నాం. ఇంకా అప్పుడే మా అమ్మమ్మ వచ్చింది, మా అమ్మమ్మ తాత. ఇంకా మా అమ్మమ్మ వచ్చినాక మా అమ్మమ్మతో జోలు పెట్టుకుంటూ ఇంకా జోక్స్ వేసుకుంటూ మస్తు నవ్వుకుంటూ బచ్చాలు అయితే దెబ్బ అయిపోయినాయి. వాళ్ళు స్లాబ్ వేసేలోపు మేము ఇక్కడ భక్షాలు అవన్నీ అయితే చేసేసినాము. చాలా మంచిగా వచ్చినాయి, టేస్ట్గా ఉడక సూపర్గా ఉన్నాయి. అన్నీ సమానంగా వేసుకుంటే మాత్రము, కొలతల ప్రకారం వేసుకుంటే భక్షాలు మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా బచ్చాలు చేసిన తర్వాత బచ్చాలు అంటే అది శనగపప్పుది అది ఉంటుంది కదా కట్టు, ఆ నీళ్ళు మొత్తం వంపుతాం కదా, అందులోకి ఈ పూర్ణమే అందులో వేసుకుంటాం అనుకో బచ్చాల చారు చాలా బాగా వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా బచ్చాలు అయిపోయినాయి. ఇవేమో కళ్ళు గుగ్గిళ్ళు. ఫస్ట్
గుగ్గిలను ఉప్పేయకుండా ఉడికిన తర్వాత తీసుకోవాలి గిన్నెలకు. ఇంక అందులోకి కల్లు గినం కలిపేసుకోవాలి. తర్వాత భక్షాలు ఇవి పెట్టుకుంటుంది నాయనమ్మ మిద్దె పైన జల్లడానికి. కల్లు, గుగ్గిలు అవన్నీ మిద్దె మీద స్లాబ్ పైన జల్లుతారు. ఇంక అవన్నీ తీసుకొని ఇంట్లోకైతే వచ్చినాము. ఇంక ఇంట్లో అమ్మ చీర, అలాగే తమలపాకులు, కుడకలు వాళ్ళకి మేస్త్రి వాళ్ళకి ఇవ్వాలి కదా, అలాగే బియ్యం గినం అన్నీ తీసుకొని ఇంక మిద్దె మీదకైతే వచ్చినాము. ఇంక ఆయన ఫస్ట్ అందులో కల్లు గుగ్గిలు కలిపినాం కదా, అది అంటే మొత్తము మిద్దె మొత్తం చల్లేటట్టు చల్లేస్తారు ఫస్టు. అది మొత్తము అయిపోవాలన్నమాట. మిద్దె నిండా పోస్తారు స్లాబ్ మీద మొత్తము. ఇంక అవి అయిపోయిన తర్వాత ఇంకా భక్షాలనమాట. అన్ని సైడ్ల పొడితయితే పెడతాం, కానీ అప్పుడే వేసిర్రు కదా రావడానికి రావాలి, అలాగే అచ్చులు పడతాయి అనేసి ఇంక మెల్లగా నిదానంగా అక్కడొకటి అక్కడొకటి అయితే పెట్టేసిండ్రు. అలాగే ఇంకా అలాగే అమ్మమ్మ భక్షాలు ఒక్కొక్క పేపర్లో పెట్టేసి ఇస్తుంది. అవి అన్ని మూలల్లో పెట్టేసి అంటే అక్కడక్కడ పెట్టాలన్నమాట. ఇంకా అదే కొంచెం ఇప్పుడే స్లాబ్ వేసినాం కదా, అది మొత్తము కింద అనేది మొత్తం సిమెంట్ అంతా కాళ్ళ కింద అచ్చులు పడతాయి అనేసి జాగ్రత్తగా నిదానంగా అయితే పెట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళు భక్షాలు అక్కడికి అన్నీ పెట్టేస్తుంటే ఇంకా మా అమ్మనేమో ఇంకా అందరికీ బొట్టు అయితే పెట్టేస్తుంది. బొట్లు పెట్టుకొని ఇంకా వాళ్ళు కూడా బొట్టు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేస్తారు కదా ఓ సైడుకు. ఇంకొక మూలన పూజ అయితే చేస్తారు దేవుడిని స్లాబ్కు. పూజ చేసిన తర్వాత అక్కడ అన్నీ బియ్యము, ఇంకా అలాగే చీర, అవి జాకెట్ పీసులు అన్నీ పెట్టామనుకో, పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొడతారు. ఇక కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు అవి తీసుకుంటారు. తీసుకొని ఇంకా వాళ్ళకు భక్షాలు, గుగ్గిళ్ళు ఇంక అన్నీ అయితే పెట్టేసి ఇస్తాము. ఇంకా ఇక్కడనేమో మా మమ్మీ అయితే బొట్టు అయితే పెడుతుంది మా అమ్మమ్మ. ఇంకా మా హనీ పాప ఈనంగా బొట్టు బొట్టు కావాలనేసి అడుగుతుంది. ఇంకా ఇక్కడనేమో స్లాబ్కేమో మా నాన్న అయితే పూజ చేస్తున్నాడు. ఇంకా అక్కడ బొట్లు పెట్టి కొంచెము అగరబత్తిలు ఇనంగా ముట్టించి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఆ స్లాబ్ మీద మొత్తం ఇట్లా నీళ్ళు చల్లితే చల్లాలంట, చల్లుతున్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ పెడతాం కదా, వాళ్ళు బియ్యము, చీర, జాకెట్ పీసులు పెడతాం కదా, అంటే వాళ్ళు మేస్త్రి వాళ్ళు ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకొని పోతారు. ఇంకా భక్షాలు మాత్రం అక్కడ అన్ని మూలలకు పెట్టాలంట, కానీ అప్పుడే సిమెంట్ వేసినాం కదా కాళ్ళకు అంతా పడుతుంది. అందుకనేసి ఇంకా కొంచెం ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి మధ్యలో ఒక కట్ట పెట్టేసుకొని మధ్యలో అయితే పెట్టేసినాము. అది మొత్తం కాళ్ళకైతే అంటుతుంది, ఇంకా గుంజుకోలేదు, కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా మొత్తం ఇట్లా అయిందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత కిందికి వచ్చినాము. అలాగే స్లాబ్ వేసిన వాళ్ళకు కళ్ళు గుగ్గిలు అందరికీ చేసినాం.